మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 10వ మల్టిపుల్ నెక్రాలజీ కార్యక్రమానికి విచ్చేసిన లయన్స్ కుటుంబ సభ్యులకు నమస్సులు. ఇదొక భావోద్వేగంతో కూడిన అత్యంత పవిత్ర కార్యక్రమం. మన లయన్స్ కుటుంబంలో కీలక సభ్యులుగా ఉండి వారి నిస్వార్థ సేవలతో సమాజానికి వెలుగునిచ్చి నేడు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. మరణం భౌతికాన్ని వేరు చేస్తుంది, కానీ వారు చేసిన సేవలను, మనతో వారికి ఉన్న అనుబంధాన్ని ఎన్నటికీ చెరపలేదు. వారి స్మృతులను నెమరవేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడమే ఈ నెక్రాలజీ యొక్క ఉద్దేశం. మానవ జన్మ అత్యంత విశిష్టమైంది. పురాణాల ప్రకారం జంతువునాం నరజన్మ దుర్లభం, అంటే కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ లభించడం చాలా అరుదు. కారణం, జంతువులకు మానవులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఆలోచన శక్తి. ఆకలి, నిద్ర, భయం వంటివి అన్ని జీవులకు సమానమే, కానీ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే నిర్ణయం తీసుకునే గొప్పవరం కేవలం మనిషికి ఉంది. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి మేలు చేయడమే జన్మకు మొదటి మెట్టు. పరోపకారార్థం ఇదం శరీరం, అంటే సర్వీస్ టు అదర్స్. ఈ నదాలు తమ కోసం ప్రవహించవు, వృక్షాలు తమ కోసం పండ్లు ఇవ్వవు. అలాగే మనిషి కూడా కేవలం తన స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సహాయం చేయడంలోనే అసలైన ఆనందాన్ని వెతకాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, మన మాటల ద్వారా ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వడం, ఇవి మనకు తెలియకుండానే లైనిజంలో మనతో చేస్తుంది. అందుకే లైనిజం అనేది ఒక విశ్వజననీయ దేవాలయంగాను, మనిషి మహోన్నతిగా తీర్చిదిద్దే కార్ఖానాగాను భావిస్తాం. పుట్టినప్పుడు మనం ఏడుస్తూ పుడతాం, లోకం నవ్వుతుంది. కానీ మరణించేటప్పుడు మనం నవ్వుతూ తృప్తితో వెళ్ళాలి. లోకం మన కోసం రోధించాలి. జీవితం అంటే కేవలం పుట్టడం, పెరగడం, చనిపోవడం కాదు. ఈ మధ్యలో మనం చేసే మంచి పనులే మన చరిత్ర పుస్తకంలో సగర్వంగా నిలిచే సంతకం. గుర్తించుకోండి, రూపం మనిషిది అయినా గుణం మహర్షిది కావాలి. అటువంటి మహర్షుల కోవకు చెందిన మనవారి జ్ఞాపకాలను ఈ అశ్రుని వారి సభ ద్వారా గౌరవించుకుందాం. దయచేసి కార్యక్రమం అయ్యే వరకు నిశ్శబ్దత పాటించండి. మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటించబోతున్న సేవామూర్తులు తమ జీవితాన్ని, కాలాన్ని వదిలివేయలేదు, సేవగా మలిచారు. స్వార్థాన్ని దాటి సమాజాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారు వెళ్ళిపోలేదు. వారి ఆలోచనలు, వారి ఆదర్శాలు, వారి సేవాజ్వాల మనలో ఇంకా జీవిస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: వారి జ్ఞాపకాలను మాత్రమే జ్ఞాపకంగా ఉంచుకోవాలా, లేక వారి మార్గాన్ని మనం జీవితంగా మార్చుకోవాలా? వారికి నిజమైన శ్రద్ధాంజలి కన్నీళ్లు కాదు, కార్యం, మాటలు కాదు, మార్పు. మనమంతా ఈ క్షణం నుండి వారి సేవాస్ఫూర్తిని మనలో వెలిగించుకుందాం. మన చేతులు కూడా సేవకు అంకితం చేద్దాం. అప్పుడు మాత్రమే వారి జీవితం పూర్తి అర్థం పొందుతుంది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి మార్గంలో నడవాలని మనం సంకల్పిద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాత్ పరిహార్యేదే నత్వం సూచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నువ్వు శోకించవద్దు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది, యాజ్ షూర్ యాజ్ డెత్ అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, జీవితంలో తప్పకుండా ఉండేవి మరణం మరియు పన్నులు మాత్రమే. ద ఓన్లీ థింగ్స్ సర్టెన్ ఇన్ లైఫ్ ఆర్ డెత్ అండ్ టాక్సెస్. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనం ఏదో ఒక రోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. పతంజలి యొక్క యోగ దర్శనంలో కూడా అభినివేష్, అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవించి ఉండాలనే స్వభావ సిద్ధమైన లక్షణము భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడింది. కానీ జన్మించిన వానికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దానికోసం శోకించడం ఎందుకు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుండి 26వ వచనం. నేనే పునరుత్థానము మరియు జీవము, నన్ను నమ్మువాడు చనిపోయినను బ్రతుకును. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. Amen. In the name of Allah, the gracious, the merciful, praise be to Allah, Lord of the world.
the most gracious, the most merciful, Master of the Day of Judgment. It is you we worship, you we call for help. Guide us to the straight path, the path of those you have blessed, not of those against whom there is anger, not of those who are misguided. Amin. Summa. ఇప్పుడు గతించిన మన సోదర సభ్యులకు జిల్లా సంఖ్య ప్రకారం శ్రద్ధాంజలి ఘటిద్దాం. ప్రతి జిల్లా వారి వార్షిక నెక్రాలజీలో గతించిన సభ్యుల వివరాలు, వారి త్యాగాలు సవివరంగా చెప్పబడుతుంది. కానీ ఇక్కడ సమయాభావం మూలంగా కేవలం పూర్వపు జిల్లా గవర్నర్ల వివరాలు మాత్రమే వివరించి మిగిలిన సభ్యుల పేరు, క్లబ్బు, సభ్యుని ఫోటో మాత్రమే మీకు ప్రదర్శిస్తాం. మన వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు జీవితం యొక్క అసలైన నిజం మన కళ్ళ ముందు నిలుస్తుంది. ధనం, పదవి, గర్వం, సంబంధాలపై ఉన్న భావాలు ఒక్క క్షణంలో అర్ధహీనంగా అనిపిస్తాయి. అప్పటి వరకు ఎంతో ముఖ్యంగా భావించినవి తాత్కాలికమని తెలుస్తుంది. అదే మాయ యొక్క వాస్తవ స్వరూపం బయటపడే స్థితి. దీనినే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యం కొద్ది రోజులైనా మనకు గుర్తుండడానికి ప్రతి జిల్లా సభ్యుల శ్రద్ధాంజలి పూర్తయ్యాక ఒక సుభాషితం మీకు వినిపించడం జరుగుతుంది. వాటి వల్ల మార్పు వస్తుందా అనేవారు లేకపోరు. కానీ మారాలి అనుకునే వారికి మన మల్టిపుల్ 10వ వార్షిక నెక్రాలజీ ఇచ్చే మనోజ్ఞ జ్ఞాపిక అది. ఇప్పుడు జిల్లా 316Aతో ప్రారంభిద్దాం. పలాస నుండి కన్యాకుమారి వరకు ఒకే మల్టిపుల్గా ఉండే రోజుల్లో చక్రం తిప్పి తన కనుసన్నల్లో మల్టిపుల్ నడిపించిన యోధుడు, అందరితో సూపర్ సోనిక్ రాజుగా పిలువబడే ఎస్ఎస్ రాజు గారు లైనిజానికి ఒక మహోన్నత నాయకుడు. వీరు 6/4/1942 పశ్చిమ గోదావరి జిల్లా లంకలకోడేరులో జన్మించారు. 1973 సంవత్సరంలో విశాఖపట్నం సౌత్ క్లబ్లో సభ్యత్వం స్వీకరించి 1987-88 సంవత్సరం ప్రస్తుతం 316A, 316B, 316G మరియు 316Dలు సంయుక్తంగా ఉండే 324C1కు జిల్లా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. ఈచ్ వన్ రీచ్ వన్ అనే నినాదంతో ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచిన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కు వీరి హయాంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పట్లో క్యాన్సర్ హాస్పిటల్ నిమిత్తం ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ దత్ను విశాఖపట్నం తీసుకురావడం ఒక సంచలనాత్మక సంఘటన. వీరి గవర్నర్ హయాంలోనే లయన్స్ ఇంటర్నేషనల్ వారు మహిళలకు కూడా లయన్స్ సభ్యత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. మహిళా సభ్యత్వ డ్రైవ్ వీరి జిల్లా గవర్నర్గా ఉండగా విశేషంగా జరిగింది. లయనిజంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన పీడీజీ ఎస్ఎస్ రాజు గారు 1/11/2025 మన నుండి భౌతికంగా దూరమైన లయనిజంలో నేటికి ఇటు పలాస నుండి అటు కన్యాకుమారి వరకు మీరు ఎస్ఎస్ రాజు గారి జిల్లానా అని అడిగే లయన్స్ తరసపడుతుంటారు అంటే ఆయన ప్రభావం ఎటువంటిదో అర్థమవుతుంది. బహుశా ఆయన సంచలనాల వారసత్వమేమో. స్వయాన ఆయన మేనలుడు అదే రీతిలో మల్టిపుల్ ఔన్నత్యాన్ని ఖండాలు దాటించి కాబోయే అంతర్జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగిన మన పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు గారు. అటువంటి ఘనత చెందిన స్వర్గీయ ఎస్ఎస్ రాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 22 నుండి 28 వరకు మన మల్టిపుల్ 316 ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించిన గ్లోబల్ సర్వీస్ వీక్లో పాల్గొన్న పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జోయాన్ వగ్డెన్ 2026 ఏప్రిల్ 13న కెనడాలోని ఎమో ఒంటారియాలో తన నివాసంలో పరంపదించారు. మన మల్టిపుల్కి వచ్చిన మన ఆడపడుచుగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించాలి అన్న ఉద్దేశంతో ఆమె గురించి క్లుప్తంగా వివరించే చిన్న ప్రయత్నం. స్నేహపూర్వకత, ఔదార్యం, కరుణ, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపంతో జోయాన్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సమాజాభివృద్ధికి ఆమె చేసిన సేవలు అపారమైనవి. 1985లో నర్సుగా తమ వృత్తిని ప్రారంభించి 38 సంవత్సరాల పాటు ఆరోగ్య సేవలో విశిష్ట సేవలందించారు. గాయ సంరక్షణలో నిపుణురాలిగా సమాజానికి సమీపంలో సేవలు అందించేవారు. ఆదివాసీ ప్రజల ఆరోగ్య హక్కుల కోసం కృషి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2017లో ఫస్ట్ నేషన్స్ అండ్ ఇన్యూట్ హెల్త్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ నర్సింగ్ అందుకున్నారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఎమో అండ్ డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్తో ప్రారంభమైన ఆమె సేవా ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి ఎదిగి 2023-25 మధ్య ఇంటర్నేషనల్ డైరెక్టర్గా సేవలందించారు. స్థానికంగా కానీ అంతర్జాతీయంగా కానీ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుండేవారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే మనతో వారం రోజులు గడిపి మన సేవా కార్యక్రమాల్లో మమేకమైన ఆమె ఆత్మకు శాంతి కలగాలని,
ఆమె కుటుంబ సభ్యులకు మన మల్టిపుల్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మంచిగా పనిచేసే వారిని ముప్పు తిప్పలు పెడతారు. బాధ్యతారహితంగా పనిచేసే వారికి మాత్రం భయపడుతూ పనులు అప్పగిస్తారు. హానెస్ట్గా పనిచేసిన ఫలితం ఉండటం లేదని దిగులు చెందుతారు. కానీ హానెస్ట్గా ఉండేవారికి హ్యాపీనెస్ ఎల్లప్పుడూ బంధువు అవుతుంది. మీరు మంచిగా పనిచేస్తే ఆ మంచి మీకు తప్పకుండా మేలు చేస్తుంది. బాధ్యతగా వ్యవహరిస్తే తప్పకుండా భగవంతుని భరోసా లభిస్తుంది. ఇతరులతో పోల్చుకుని మీ వ్యక్తిత్వాన్ని, సంతోషాన్ని వదులుకోవాల్సిన పని లేదు. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో వారి అవే ఫలితాలను పొందుతారు. మామిడి చెట్టు విత్తనం నాటితే వేప చెట్టు మొలకెత్తదు కదా. సంతోషం కోసం పరుగులు తీయకండి. సంతోషంగా ఉండడం, ఇతరులను సంతోషంగా ఉంచడమే నిజమైన సంతోషం అని అర్థం చేసుకోండి. సహజంగా జరిగే శ్వాస ప్రాణాన్ని నిలుపుతుంది. సరళంగా ఉండే స్వభావం సంతోషాన్ని నింపుతుంది. అర్థం లేని మాటలను పట్టుకుని వేలాడితే జీవితం తలకిందులవుతుంది. సంతోషం అందరంత దూరానికి ఎగిరిపోతుంది. కష్టాలు మనుషులకు కాకుండా మాళ్ళకు వస్తాయా అని అనుకునే మనం సంతోషం మాత్రం మనకే సొంతం అనే విషయం మర్చిపోకూడదు. తిండి నిద్రకే సగం సమయమయ్యే జీవితంలో లేనిపోని పుకార్లకు, చెప్పుడు మాటలకు ప్రాముఖ్యతనిచ్చి సంతోషాన్ని తాకట్టు పెట్టడం ఎంత అవివేకం. కనుక దివ్య గుణాలను ప్రసాదించే దైవాన్ని స్మృతి చేయడం మరియు శాస్త్రాలు ఉపదేశించే జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరించడం సంతోషకరమైన జీవితానికి పునాది అని గ్రహిద్దాం. అనవసరపు విషయాలను ఆరా తీసి తెలుసుకోవాలనే ఆతృత ఆందోళనకు వంతెన వేస్తుంది. అనుమానం అనే పెనుభూతం ఆ వంతెనకు కాపలా కాస్తుంది. అంతం అర్థం లేని ఈ వంతెన కమ్మని అనుబంధాలకు అడ్డుకట్ట వేస్తుంది. ఒంటరితనానికి బాటలు వేసే ఈ వంతెన ఆత్మీయుల మంచి మాటలకు, సలహాలకు అడ్డుగోడగా నిలుస్తుంది. కనుక అనవసరపు ఆరాలు మానుకుని మంచి ఆలోచనలతో మనసును దృఢంగా చేసుకోండి. అటువంటి మనసుపై దైవస్మరణ అనే కోవెలను నిర్మించుకోండి. అప్పుడు ఆత్మీయులే కాదు, అపాయం కలిగించాలని ప్రయత్నించే వారికి కూడా శాంతిని, శక్తిని, సంతోషాన్ని ప్రసాదించే దివ్యమందిరం అవుతుంది మన మమతల కోవిల. శరీరం బరువును తగ్గించుకునేందుకు సహజమైన సాధనలు ఎన్నో ఉండవచ్చు. కానీ మానసిక బరువును తగ్గించడం అంత సహజం కాదు. అధిక బరువు ఉన్నవారు చిన్న చిన్న మెట్లు ఎక్కుటకు ఆయాసపడినట్లు బరువెక్కిన మనసు చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు పడుతుంది. తగిన వ్యాయామం లేకపోవడం, అతి భోజనం అధిక బరువులకు కారణం అవుతుంటే తగిన ఆశలు, సరిహద్దులు లేని ఆలోచనలు మానసిక బరువుకు కారణమవుతాయి. మీ జీవితంలో దైవం ప్రసాదించిన కనీస సదుపాయాలను, సౌకర్యాలను, అవకాశాలను ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మనసు ఒకంత పులకించి ప్రసన్నం అవుతుంది. ఆలోచనల సునామీ నుండి రక్షించబడుతుంది. ప్రసన్నంగా ఉన్న మనసు హిమాలయం అంతటి సమస్యను కూడా ఎగురుకుంటూ దాటివేస్తుంది.
మరణం జీవితాన్ని ఒకసారి మాత్రమే కబళిస్తుంది. మనోవేదన జీవితాంతం కలిచివేస్తుంది. అన్నీ మనసులో పెట్టుకునే అలవాటు ఆందోళనకు వేదిక అవుతుంది. జరిగిపోయిన సంఘటనలను మాటిమాటికి ఆలోచించడం సంతోషాన్ని హరిస్తుంది. ప్రతి విషయాన్ని పనులతో పోల్చుకుంటూ పోతే ప్రశాంతత కరువైపోతుంది. అన్ని అనర్థాలకు మూలం మానసిక స్థితిగతులే అని గ్రహిస్తే ఆనందానికి మార్గం కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని మనసును కొంత సమయం దైవం నందు లగ్నం చేసే అభ్యాసం చేస్తే మనసును మంచి స్థితిలో కూర్చోబెడుతుంది. ఇప్పటి వరకు మనం స్మరించుకున్న మన మిత్రుల జీవితాలు ఒక దీపంలా ఎంతో మందికి వెలుగునిచ్చాయి. ఆ వెలుగులు ఎప్పటికీ ఆరిపోవు. మన హృదయాల్లో, మన జ్ఞాపకాల్లో వారు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు. మనం వారిని గుర్తు చేసుకునే ప్రతి క్షణం వారి విలువలను పాటించేందుకు ఒక సంకల్పంగా మారాలి. ఆ మహనీయుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్, కౌన్సిల్ చైర్పర్సన్ మరియు నెక్రాలజీ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు.